జస్ట్ 1 డే డౌన్ అంటే ఒకరోజే అయింది ఇప్పటికి. మాకు చాలా ఫ్రెష్‌గా 2 ఏళ్ల కష్టం కూడా ఎగిరిపోయింది 1 డేలో. అండ్ ఐ హావ్ టు స్పెషల్లీ థాంక్ సత్య అండ్ సీను. నాకు తెలిసి సినిమాని ఒక లేయర్ మొత్తం అంటే వాళ్ళ భుజాల మీద యేసుకొని ఆడియన్స్ థియేటర్స్‌లో అంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా సత్య అండ్ మా సీను. వాళ్ళు చూపించిన ఇంట్రెస్టు ఈ సినిమా మీద, వాళ్ళు పెట్టిన ఎనర్జీస్, టైమ్, ఎవ్రీథింగ్ ప్రతి ఫ్రేమ్ ఈరోజు పండింది. సో డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను. చాలా లాంగ్ జర్నీ చేసాం. అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షాట్ నేను నవ్వుకునేది. అది డబ్బింగ్‌లో చూసినా, ఎడిటింగ్‌లో చూసినా, ఎక్కడ చూసినా నవ్వుకుని. అండ్ థియేటర్‌లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్‌ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను. ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్టు. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది రిబ్బన్ బాగుంది. దానికి నెక్స్టు కొంచెం గ్యాప్ తీసుకొని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ అది. సీను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజా రా. రాజా వస్తే ఆ ఎక్స్‌ప్రెషన్ వస్తది. సర్లే నేను అడిగారు మేస్త్రి పక్కలే. ఇగ అది రోజు ఇస్తా చూడు. ఇగో మైక్ పెట్టాలి. మైక్‌లో చేతి పెట్టు. ఇది రోజు. ఏంటి పాని? ఏంటి పాని? ఆ? ఛీ! ఛీ! మొత్తం పానీ. బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్‌గా క్యారెక్టర్‌ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్‌లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సీను. మమ్మల్ని నమ్మినందుకు అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.